జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈనారాజు గారి సమక్షంలో ఈరోజు మరి తహసీల్దార్ ఎదుట ఈ యొక్క ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాజేంద్ర రెడ్డి గారు, రాజు గారు, అలాగే అభిరెడ్డి గారు, శ్రీహరి గారు, మహిళా సోదరిమణులు మరి అనేక మంది కార్యకర్తలు ప్రజలకు కూడా పేర్కొన్న ధన్యవాదాలు చెప్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అనేక తల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మాయమాటలతో నమ్మించి గతంలో కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మద్దతుపెట్టి ప్రజలను పరిపాలించి రైతులకు ప్రజలకు అన్యాయం చేసి ఈ విధంగా కేసీఆర్ ఏ విధంగా అయితే మరి కోర్టులోకి వెళ్ళిపోయిందో మరి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మద్దతుపెట్టి మరి అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ మరి గత ప్రభుత్వం వేలాది కోట్ల అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం అన్ని చూసి చేస్తామని చెప్పేసి ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని నిందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి గతంలో ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయాలి, లేని పక్షంలో నువ్వు గద్దె దిగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి యొక్క ఉద్యమం ప్రారంభించబోతుంది. ఖచ్చితంగా ఇది ప్రారంభం మాత్రమే. అనేక అంశాలు మా జిల్లాధ్యక్షులు చెప్పినట్టు అనేక అంశాలు రైతులతో కలిసి పోరాడి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వస్తామని సిద్ధంగా తెలియదు. ఈరోజు ప్రధాన డిమాండ్ ఈరోజు రైతులు ఫోకస్ ముఖ్యంగా ఈరోజు తహసీల్దార్కి ఇచ్చిన నిబంధనలో అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైందో అది వెంటనే తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు ఏవైతే ఇస్తామన్నారో అది కూడా తక్షణమే ఇచ్చి రేషన్గా ఇచ్చి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంవత్సరానికి 15,000 రూపాయలు ఏదైతుందో ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి గతంలో మీరు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే రైతు కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి రైతు కూలీలకు ఇచ్చారు అది కూడా కౌలుదారులకు వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి పంటల బీమా యోజన ఏదైతుందో అది తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు తహసీల్దార్ జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.